బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం ఇవాళ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల గిరులలోని క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఉదయం శ్రీనివాసుడు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక కాసేపట్లో శ్రీవారికి గరుడ సేవ జరగనుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వాహనాలను కొండపైకి రానివ్వలేదు. కాగా గరుడ సేవకు ఎక్కువ మంది భక్తులు వస్తారనే అంచనాతో 400 మందికి పైగా ఆర్టీసీ బస్సులు వేశారు. మొత్తం 3000 ట్రిప్పులు ఈ బస్సులు తిరిగాయి. ఇంకా కొన్ని బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. గరుడ సేవలో భక్తుల భద్రత కోసం 1200 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విధుల్లో ఉంటారు. బ్రహ్మోత్సవాల్లో పోలీసు విభాగం నుంచి 3800 మంది విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 1500 మంది గరుడ సేవ కోసమే ఉన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా కూడళ్లలో డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. తిరుమాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా సంతృప్తిగా గరుడ సేవ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. గరుడ సేవకు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని ముందుగా అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటికీ అనుకున్న సంఖ్య దాటినట్టు అధికారులు చెబుతున్నారు. 2 లక్షల మంది గరుడ సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన కూడళ్లలో అన్నప్రసాదం అందుబాటులో ఉంచారు. స్వామివారి సేవల్లో గరుడ సేవ చాలా ప్రత్యేకం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వాహనం గరుడ. అందుకే ఈ సమయంలో ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రతి పౌర్ణమి నాడు గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ అంటే భక్తులు మరింత ప్రత్యేకంగా భావిస్తారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీవారు మాడవీధుల్లో విహారించనున్నారు. తిరుమల శ్రీవారిని గరుడ సేవ రోజున దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని టీటీడీ ప్రధాన అర్చకుడు రామకృష్ణ దీక్షితులు అన్నారు. స్వామివారు విశేష ఆభరణాలు ధరించి దర్శనమిస్తాడని చెప్పారు. ముఖ్యంగా మూలమూర్తి ధరించే ఆభరణాలతో గరుడ వాహనంపై విహారిస్తాడని వివరించారు. గరుడోత్సవంలో పాల్గొనే భక్తులు ధన్యులంటున్న టీటీడీ ప్రధాన అర్చకుడు రామకృష్ణ దీక్షితులతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడోత్సవం ఈరోజు సాయంత్రం జరుగుతుంది. అసలు గరుడోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి, అసలు ఎందుకు ఈ గరుడోత్సవానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న విషయాల్లో మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు రామకృష్ణ దీక్షితులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న స్వామి, ఎందుకు ఈ గరుడోత్సవానికి ఇంత ప్రాధాన్యత, భక్తులు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడుతున్నాయి. ఈరోజు 5వ రోజులో ఉత్సవం ప్రవేశించింది. 5వ రోజు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తన గరుడ వాహనం మీద స్వామివారు 4 తిరుమాడ వీధుల్లో ఉత్సవంగా వేంచేస్తారు. గరుడ సేవకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది అనే విషయాన్ని మనం విశ్లేషిస్తే, సంప్రదాయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరిగి తిరువుడిగా పరిగణిస్తారు. అంతేకాక గరుత్మంతుణ్ణి నిత్యానపాయనుడు అంటే సదా స్వామివారితో, స్వామివారిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ ఆయనతోనే సన్నిహితంగా ఉంటూ ఆయనకి సపర్యలు చేయడానికి ఆయన సదా సిద్ధంగా ఉంటాడు. అందువల్ల గరుత్మంతుడు స్వామివారికి ఇష్టమైన వాహనంగా ప్రశస్తి చెంది ఇక్కడ ఉత్సవంగా వేంచేస్తున్నారు. అంతేకాకుండా తిరుమలలో ముఖ్యంగా గరుడ వాహన సేవ రోజు మూల విరాట్కి ధరింపజేసే అత్యంత ప్రాచీనమైన విశేషమైన ఆభరణాల్ని ఉత్సవమూర్తికి గరుడ వాహన సందర్భంగా సంవత్సరంలో ఒకే ఒక రోజు మాత్రమే ధరింపజేస్తారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లక్ష్మీహారం అని, చతుర్భుజ లక్ష్మీహారం అని, 108 లక్ష్మీ కాసులతో కూర్చున్నటువంటి ఈ హారము అత్యంత ప్రాచీనమైనది.
విశేష ప్రాధాన్యత కలిగినది. ఈ యొక్క లక్ష్మీహారాన్ని గరుడ వాహన సేవ సందర్భంగా ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి వారికి ధరింపజేస్తారు. లక్ష్మీహారంతో పాటు మకర కంటి అని నవరత్న ఖచ్చితమైన మకర కంటి 3 అంతస్తులుగా ఉంటుంది. ఈ యొక్క ఆభరణాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. మకర కంటితో పాటు 5 పేటలుగా ఉండే సహస్రనామహారం. ఈ సహస్రనామహారంలో శ్రీ వెంకటేశ సహస్రనామావళి ఒక్కొక్క కాసు మీద కూడా చెక్కబడి ఉంటుంది. స్వామివారు 1008 నామాలతో ఉన్నటువంటి ఈ సహస్రనామహారం కూడా 5 అంతస్తులుగా ఉంటుంది. దీన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆగమశాస్త్రం గరుడో వాహనాధీశ అని చెప్తుంది. అంటే స్వామివారు ఏ వాహనాన్ని అధిరోహించినప్పటికీ అంతర్లీనంగా అందులో గరుత్మంతుడి ఆత్మ ఉంటుందని ఆగమశాస్త్రం పేర్కొంటోంది. అందువల్ల గరుత్మంతుడు ఎప్పుడు కూడా స్వామివారిని విడిచిపెట్టడు, సదా ఆయన సేవ కోసం ఆయన సన్నిహితంగా ఉంటాడు. కాబట్టి ఇది అత్యంత ప్రాధాన్యత చెందినటువంటి సేవగా పరిగణింపబడుతుంది. భక్తులందరూ స్వామివారిని గరుడ సేవలో దర్శించుకుంటే వారికి జ్ఞానప్రాప్తి మోక్షప్రాప్తి కలుగుతుందని సంప్రదాయం పేర్కొంటోంది. ఓం నమో వెంకటేశ్వర. ఈ గరుడ సేవ రోజు ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు, రెగ్యులర్ కార్యక్రమాలైనా ప్రత్యేకంగా ఏమైనా ఉంటాయి? గరుడ సేవ రోజు ముఖ్యంగా స్వామివారి యొక్క ఆభరణాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విశేషమైన ఆభరణాలన్నీ కూడా స్వామివారికి సడలింపు చేసి అది ప్రత్యేకంగా ఒక కైంకర్యం చేసేటటువంటి ఒక అర్చకుడు సన్నిధి నుంచి తీసుకుని వచ్చి వాహన మంటపంలో స్వామివారికి సమర్పింపజేస్తారు. మిగతా కైంకర్యాలన్నీ కూడా ఉదయం నిత్యహోమం, సాయంత్రం కూడా నిత్యహోమం జరుగుతుంది. యథావిధిగా ప్రాతకాల కైంకర్యం, మాధ్యాహ్నికం, రాత్రి కైంకర్యాలు జరుగుతాయి. విశేషమైన నివేదనలు కూడా స్వామివారికి నివేదింపబడతాయి. గోదాదేవి మాలలు కూడా వేస్తారా ఈరోజు? స్వామివారిని 30 పాసురాలతో తిరుప్పావైతో సేవించినటువంటి శ్రీ గోదాదేవి అమ్మవారి శ్రీవిల్లిపుత్తూరు నుంచి కూడా తీసుకుని రాబడిన మాలలు నిన్నటి రోజు 4వ రోజు స్వామివారికి సమర్పించబడింది. ఈరోజు పల్లకి ఉత్సవంలో మోహిని అవతారంలో ఈ మాల కూడా ఉత్సవమూర్తికి ధరింపజేస్తారు. ఇది సంప్రదాయంగా కొనసాగుతుంది. ఏదైతే రామకృష్ణ దీక్షలో చెప్తున్న దాని ప్రకారం గరుడ సేవ ప్రత్యేకమైనది. స్వామివారి ఇష్టవాహనమైన గరుడ సేవ రోజు స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు మోక్షప్రాప్తి కలుగుతుందని ఆయన చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈ గరుడ సేవ నాడు మూల విరాట్కు ధరించే ఆభరణాలన్నీ గరుడ సేవ రోజు ఉత్సవమూర్తికి కూడా ధరింపజేస్తారని, అందువల్లనే ఆయన శోభ మరింతగా పెరుగుతుందంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ మాడవీధుల నుంచి.